ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి సెప్టెంబర్ మంత్లో ఈ రాశులు ఎవరైతే ఉన్నారో ఈ 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అండ్ అందరికీ సంబంధించినది స్టూడెంట్స్ అనే వీడియో అన్నమాట. ఇది సెప్టెంబర్ మంత్లో మీకు ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ కొంతమందికి రాసులు డేట్ ఆఫ్ బర్త్లు ఇలా తెలిసి ఉండవు కదా, వాళ్ళు ఏంటంటే ఇక్కడ పైల్ నెంబర్ 1, 2, 3, 4 అని రాశాను. అలా అయినా కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళే లేకపోతే రాసులు తెలిసిన వాళ్ళే ఇది చూడాలని ఏం లేదండి, అందరికీ సంబంధించింది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ అండ్ రాసులకు తెలియకపోతే గనక పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3, పైల్ నెంబర్ 4 ఇలా అయినా కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక జనరల్ రీడింగ్ అండి, ఎవరి పర్సనల్ రీడింగ్ మాత్రం కాదు. సో ఎవరికైతే యాక్యురేట్ అవుతాయో వాళ్ళు క్లెయిమ్ చేసుకోండి, ఎవరికైతే యాక్యురేట్ అవ్వవో వాళ్ళు మీకు సంబంధించింది కాదని అనుకోండి. ఎందుకంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని అవ్వకపోవడం వల్లే మీకు సంబంధించినట్టుగా రానట్టు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. అలాగే ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకున్నట్టు కామెంట్ పెట్టండి, అలాగే లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మీలాంటి ఇంకొంతమందికి నా వీడియోస్ అనేవి వెళ్తాయి, వాళ్ళు కూడా చూసుకుంటారు, యూజ్ అవుతుంది వాళ్ళకు కూడా. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒకవేళ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే గనక టారో పరంగా కానీ వేదిక్ న్యూమరాలజీ పరంగా కానీ అంటే డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ప్రిడిక్షన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అనేది అండ్ మీ లైఫ్లో ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోవాలన్నా కూడా, లేదా ఆరా స్కానింగ్ వీడియో అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆరా స్కానింగ్లో కూడా మీకు సంబంధించిన ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ అనేది వస్తుంది. సో అన్నిటికీ సంబంధించింది ఉందన్నమాట. అది ఒక చాలా 100% యాక్యురేట్గా వచ్చే ఆన్సర్స్ అనమాట దాంట్లో. సో దానికైనా కూడా ఎవరైనా కన్సల్ట్ అవ్వాలనుకుంటే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండ్ నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే కన్సల్ట్ అవ్వండి అండ్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఏంటంటే ఇవి 3 కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే, నో ఫ్రీ రీడింగ్. 1 క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్ అనేది ఎవరికంటే జాబ్ పరంగా కానివ్వండి, కెరియర్ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్గా ఎలా ఉంది, లేదా హెల్త్ పరంగా ఇలా ఏమన్నా ఈ 4 వాటిల్లో ఏదన్నా మీకు ఒక క్వశ్చన్ ఉంటే గనక వాళ్ళకి మాత్రమే నేను ఫ్రీ రీడింగ్ 1 క్వశ్చన్ అనేది చూస్తున్నాను. మిగతా అందరికీ కూడా రిలేషన్షిప్ కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, ఇంకా వేరే ఇష్యూస్ ఏదైనా కూడా నేను పెయిడ్ రీడింగ్స్ మాత్రమే చెప్తున్నాను. ఓన్లీ 4 క్వశ్చన్స్కి మాత్రమే నేను ఫ్రీ రీడింగ్ చెప్తున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా ఇలాంటి ఇష్యూస్లో ఏమైనా బాధపడుతుంటే కనుక, ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా ఫ్రీ రీడింగ్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మిగిలిన వాళ్ళందరూ పే చేయగలిగితేనే, నమ్మకం ఉంటేనే పే చేసి మనీ చెప్పించుకుంటాం అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సెప్టెంబర్ మంత్లో మేషరాశి పైల్ నెంబర్ 1 ఏంటంటే మేషం, సింహం, ధనస్సు. పైల్ నెంబర్ 2 వృషభం, కన్యా, మకరం. పైల్ నెంబర్ 3 మిథునం, తుల, కుంభం. పైల్ నెంబర్ 4 కర్కాటకం, వృచ్చికం, మీనం. సో మీరు 4 పైల్స్లో ఒక పైల్ ఫుల్ చూజ్ చేసుకోండి ఈ రాశుల్లో ఉంటే కనుక. లేదు మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, ఓన్లీ మీ నేమ్ మాత్రమే తెలుసు అంటే కనుక ఈ పైల్స్లో పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3, పైల్ నెంబర్ 4 ఈ 4 పైల్స్లో నుంచి ఒకటి చూజ్ చేసుకోండి. రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం మనం. సో ఫస్ట్ మేషము, సింహము, ధనస్సు రాశి వాళ్ళకి పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనం. ఫైల్ నెంబర్ 1 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సెప్టెంబర్ మంత్లో వాళ్ళ లైఫ్ అనేది ఎలాంటి
పరిస్థితుల్లో ఉంటుంది, ఎలాంటి టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి, ఎలాంటి సిచ్యువేషన్ జరుగుతాయి, ఇవన్నీ కూడా మనం చూద్దాము. సో ఎవరైతే పైల్ నెంబర్ 1 ఆర్ మేషము, సింహము, ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారో వీళ్ళకి సంబంధించింది చూద్దాము. మెయిన్ ఏంటంటే దీంట్లో మెయిన్ ఎవరి గురించి ఎక్కువగా చూపిస్తుందంటే మెయిన్ వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, లేకుంటే ఇద్దరు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ గురించి కానివ్వండి, లేకుంటే ఫ్రెండ్స్ గురించి, మెయిన్ వీళ్ళ గురించి మాత్రమే చూపిస్తుంది. అండ్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు కూడా చూపిస్తుంది, అంటే మీ పార్ట్నర్ కు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళ గురించి కూడా చూపిస్తుంది. సో ఎవరైతే మేషము, సింహము, ధనుసు రాశి వాళ్ళు ఉన్నారో లేదా పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో వాళ్ళకి, అంటే కొంతమంది జాబ్ ఆర్ బిజినెస్ పర్సన్స్ గురించి కూడా చూపిస్తుంది. సో చూద్దాము. ఏంటంటే మెయిన్ ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారో వాళ్ళకి తప్పకుండా రిలేషన్షిప్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అది కూడా థర్డ్ పార్టీ వాళ్ళనే గొడవలు అనేవి జరగడం కానివ్వండి. ఈ మంత్ లో ఇంకా గొడవలు ఏంటంటే ఇంకా కొంచెం పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కొంచెం పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ వలన మీరు కొంచెం ప్రెజెంట్, అంటే ఈ మంత్ లో కానివ్వండి, లాస్ట్ మంత్ లో కానివ్వండి, ఇప్పటి వరకు కొంచెము సఫర్ అవుతున్నారు. బాగా సఫర్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు ఈ జీవితం ఎందుకు, వాళ్ళు అసలు నా లైఫ్ లోకి ఎందుకు వచ్చారు, అసలు నా లైఫ్ లోకి వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అసలు జీవితం మీద విరక్తి వచ్చినంతగా ఏందనమాట మీ పరిస్థితి ఏదైతే ఉందో. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారనమాట. మోసం చేసి మిమ్మల్ని ఎవరైతే ఉన్నారో, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, పార్ట్నర్ కానివ్వండి, ఫ్రెండ్ కానివ్వండి, మిమ్మల్ని మోసం చేశారు. మీతో మంచిగా ఉన్నట్టు ఉండే, మీతో నమ్మకంగా కమిట్మెంట్ ఇస్తానని చెప్పి కమిట్మెంట్ ఉండే, కొంతమంది అయితే ఆల్రెడీ రిలేషన్ లో ఉండడము, మ్యారేజ్ చేసుకోవడము, ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉన్నా కూడా మ్యారేజ్ అవ్వలేదని చెప్పి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడము, అలాగే పిల్లల్ని కనడము, పిల్లలు ఉండడము, పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయినాక ఇప్పుడు ఏమైందంటే మీరు ఏదైతే రాంగ్ రిలేషన్ లో ఉన్నారనేది వాళ్ళకి అర్థం అయ్యి వాళ్ళ వైఫ్ నుండి ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి కొంచెం ప్రాబ్లం క్రియేట్ అయ్యి మిమ్మల్ని వదిలేయడము, మిమ్మల్ని మంచిగా ఉన్నట్టు నటిస్తూనే మిమ్మల్ని మోసం చేశారు. మీరేంటంటే ఎందుకు ఇలా అయిపోయింది నా పరిస్థితి, ఇప్పుడు ఏం చేయాలి అన్న సందిగ్ధంలో ఉండిపోయారు. అసలు ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉండిపోయారు. ఎలా అయిపోయిందంటే మీ పరిస్థితి, జీవితం వద్దు, ఈ జీవితంలో నుంచి అసలు మనం వెళ్ళిపోదాం అన్న సిచ్యువేషన్ లో ఉన్నారు. కానీ మీరు వెళ్ళలేరు. ఎందుకంటే మీకు మాక్సిమం ఒక 50% మెంబర్స్ కి ఏమైందంటే మ్యారేజ్ అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. సో పిల్లల గురించి ఆలోచించి కూడా మీరు డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు. అలా అని చెప్పి ఫ్యూచర్ లో కూడా ఇలానే ఉంటుందా అంటే ఫ్యూచర్ లో తప్పకుండా ఈ మంత్ ఏదైతే సెప్టెంబర్ మంత్ ఎండింగ్ లోపు తప్పకుండా మీకైతే కొన్ని చేంజెస్ అయితే జరుగుతాయండి. అది కూడా కొంచెం మంచి చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యే, అంటే మంచిగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎక్కువగా ఈ 2 కార్డ్స్ ఉన్నాయి అంటే ఇది మళ్ళీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం కానివ్వండి, లేకుంటే మీ గురించి తెలుసుకోవడం కానివ్వండి, ఎంక్వైరీ చేయడం కానివ్వండి, ఇవన్నీ చేస్తూ ఉంటారు. చేసి మళ్ళీ మీకు మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ అయితే ఒక 60% వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్, రిటర్న్ రావడం కానీ, రిటర్న్ కాల్ చేయడం కానీ ఉన్నాయి అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రెజెంట్ ఎలా ఉన్నారంటే, మీరు ఎలా అయిపోయారంటే పాస్ట్ లో ఎలా అయిపోయారంటే మీరు మోసపోతున్నారని తెలిసి కూడా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు లేదు వీళ్ళు మంచి వాళ్ళు కాదు మీరు మోసపోతున్నారని చెప్పినా కూడా మీరు అది తెలుసుకుని
ఎలర్ట్ అయ్యే పొజిషన్ లో లేరనమాట. మీరేందంటే వాళ్ళ పిచ్చిలో వాళ్ళ ఎడిక్షన్ లో ఉండిపోయి ఎవరు ఏం చెప్పినా వినలేదు. ఆల్రెడీ మీకు గైడెన్స్ ఇచ్చే వాళ్ళైతే ఇచ్చారు, వాళ్ళు మంచి వాళ్ళు కాదనో, లేకపోతే వాళ్ళు మంచి వాళ్ళు కాదు, లేకపోతే వాళ్ళకి వేరే మ్యారేజ్ అయిందనో, లేకపోతే ఇలా ఏదో ఒక రూపంలో వేరే ఎవరో ఒకళ్ళ ద్వారా గైడెన్స్ అయితే వచ్చింది మీకు, కానీ మీరు అది యాక్సెప్ట్ చేయలేదు. మీరు ఎలా అయిపోయారంటే మీకు ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో, మీకు ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే నిజం అనుకుని మీరు మూవ్ ఆన్ అయిపోయారనమాట. మీరు ముందుకు వెళ్ళిపోయారు. ఈ రిలేషన్ ని స్టార్టింగ్ లోనే మీరు ఎండ్ చేసేసినడితే, మీకు తెలిసినప్పుడే ఎండ్ చేసుకున్నడితే ఇప్పుడు ఇంత పెయిన్, ఇంత సఫర్, మీరే కాకుండా మీ పిల్లలు కూడా సఫర్ అయ్యే సిచ్యువేషన్ అనేది ఉండేది కాదు. కానీ ఫ్యూచర్ లో తప్పకుండా వచ్చే ఛాన్సెస్ అయితే 60% వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. మీ లైఫ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ మీకు నాకు తెలిసి కొంతమంది ఎవరైతే మ్యారేజ్ అయి ఉన్నారో వాళ్ళు, లేకపోతే బ్రేకప్ లో ఉండి రీయూనియన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏదో ఒక ఫంక్షన్ లో కలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నమాట. ఏదో ఒక సెలబ్రేషన్ లో కానివ్వండి, ఫంక్షన్ లో కానివ్వండి, అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సెప్టెంబర్ మంత్ లో. సో మెయిన్ ఇది. అండ్ వాళ్ళు ఏంటంటే కొంచెం బిజీగా ఉన్నారు. నాకు తెలిసి కొంతమంది మనీ వర్క్ పనిలో బిజీగా ఉన్నారు. కూర్చుని చేసుకునే వర్క్ కూడా అయి ఉండొచ్చు. వాళ్ళ ఎవరైతే మీ పార్ట్నర్ కానివ్వండి, మీరు కానివ్వండి, వర్క్ అనేది జాబ్ కానీ లేకపోతే బిజినెస్ కానీ కూర్చుని చేసుకునే బిజినెస్ అయి ఉండొచ్చు. మేబీ లేడీస్ అయితే గనక కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది ఇంట్లోనే బ్యూటిషియన్ కోర్సెస్ అని ఇట్లా అక్కల్ సైన్స్ కి సంబంధించిన వాళ్ళు, ఆస్ట్రాలజర్, హీలర్స్, టారో రీడర్స్, అలాగే ఫ్యాన్సీ షాపులు లాంటివి, ఇలాంటివి బిజినెస్లు కానీ జాబ్ కానీ అయి ఉండొచ్చు మాక్సిమం ఎక్కువ మెంబర్స్. ప్రెసెంట్ అయితే మీకు చాలా అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ఫీలింగ్ లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా సమస్యలతో మీరు ఆల్రెడీ, ఒక సమస్య కాదు మీకు ఎన్ని సమస్యలు అంటే, ఒకవైపు ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక పక్క రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక పక్క పిల్లలు ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక పక్క మెంటల్ గాను ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫిజికల్ గాను ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని రకాలుగా అనిపిస్తున్నారు. కానీ అదంతా ఎవరు చేసుకున్నారంటే మీ చేతులారా మీరు చేసుకున్నది మాత్రమే. సో అది మీ చేతులారా మీరు చేసుకున్నారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. అదే ఇప్పటికైనా మీరు కొంచెం ఆలోచించుకుని కరెక్ట్ వేలో మీరు వెళ్తేనే కనుక ఇది ఏదైతే ప్రాబ్లం అనేది ఉందో అది మీ చేతుల్లోనే ఉంది. సొల్యూషన్ కూడా ఎవరో వచ్చి మిమ్మల్ని హెల్ప్ చేయడమో మీకు ఇచ్చేయాలని లేదండి, మీ చేతుల్లోనే ఉంది. మీ అంతటి మీరే ఇది ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిలోంచి బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీకు బయటకు వస్తే కనుక మీ లైఫ్ హ్యాపీ లైఫ్ అవుతుంది. మంచిగా అన్ని మీకు ఏదైతే నేము, ఫేము, ఇవన్నీ హ్యాపీనెస్ అనేది మీ లైఫ్ లోకి వస్తుంది. లేదు నేను ఇలానే ఉంటాను, డిప్రెషన్ లోనే ఉంటాను, నా లైఫ్ ఎందుకు ఇలా అయిందని మీరు ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉండి ఇంకా మీరు మీ ఎనర్జీస్ ని ఇంకా డౌన్ చేసుకుంటా ఉన్నారనుకోండి, తప్పకుండా కన్ఫ్యూజన్ లో ఉండి మీ లైఫ్ అనేది ఇంకా క్రిటికల్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. క్రిటికల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది ఏంటంటే మీరు ఏది డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్ అయిపోయింది. అది గుడ్ డెసిషన్ తీసుకోలే, బ్యాడ్ డెసిషన్. మీరు ఏం చేయాలంటే మెయిన్ మీ ఎమోషన్స్ ని, మీ కోపాన్ని, ఎమోషన్స్ ని, వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎప్పుడైతే మీరు కోపాన్ని, ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటారో మీ లైఫ్ లో అన్ని కూడా మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉంటే, రాలేని సిచ్యువేషన్ లో ఉన్నా కూడా అట్లీస్ట్ మీరు మీ గురించి అండ్ మీ ఫ్యామిలీ గురించి ఆలోచించి తీసుకుంటే కనుక నిర్ణయము, తప్పకుండా మీ లైఫ్ లో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బెటర్ సిచ్యువేషన్ కి వస్తారనమాట. సో ఇదనమాట పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించింది. ఈ సెప్టెంబర్ నెలలో మేషం, సింహం, ధనుసు రాశి వాళ్ళు. అండ్ మాక్సిమం అందరూ కూడా కొంచెం ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా ఎలాంటి నేచర్ అంటే కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళే ఉన్నారు. అండ్ మీరేంటంటే కొంచెం మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువగా అవుతా ఉంటాయి. సాఫ్ట్ నేచర్, కొంచెం నిదానంగా ఉండే పర్సన్, అందుకే మిమ్మల్ని అంత ఈజీగా మోసం చేయగలిగారు. అంత ఈజీగా మీరు ఏంటంటే ట్రాప్ లో పడిపోయారనమాట. ఎందుకంటే మీరు వాళ్ళ మాయలో ఉండిపోయి బయటకు రాలేని సిచ్యువేషన్ లో అయిపోయింది. కొంతమంది చెప్పినా కూడా మీరు, కొంతమంది గైడెన్స్ ఇచ్చి వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని చెప్పినా కూడా మీ పరిస్థితి ఏమైందంటే చివరికి పిల్లల దాకా కూడా వెళ్ళింది. పిల్లలు అది లాంగ్ రిలేషన్షిప్ కి వెళ్ళిపోయింది. కానీ ఫైనల్ గా ఏం చేశారంటే వాళ్ళు వదిలేశారు. వదిలేయడం వల్ల ఏంటంటే మీ లైఫ్ లో ఏ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్ లో మీరు ఉండిపోయారు.
సో ఫర్దర్ గా అయితే ఈ సెప్టెంబర్ మంత్ ఎండింగ్ తర్వాత, ఎండింగ్ లోపు లేకపోతే ఈ సెప్టెంబర్ మంత్ జరిగే లోపు మీ లైఫ్ అంతా కొంచెం కొంచెంగా బెటర్ గా చేంజ్ అవుతుంది. ఏదర్ మీరు ఫిజికల్ గా అయినా అవనివ్వండి, లేకపోతే మెంటల్ గా అయినా అవనివ్వండి, మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ గా ఉంచుకుంటారు. యాక్సెప్ట్ చేయాలండి. ఏదైనా కూడా మన లైఫ్ లో ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కూడా మనం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు నా దగ్గర రీడింగ్ తీసుకోవడానికి వస్తారు చాలా మంది. ఏంటంటే మాకు మ్యారేజ్ అవుతుందా, లేకుంటే మేమిద్దరం మళ్ళీ రీయూనియన్ అవుతామా లేదా అని చెప్పి వస్తా ఉంటారు. వచ్చినప్పుడు ఇక్కడ నేను ఏదైతే కార్డ్స్ లో మీ ఎనర్జీస్ తీసుకుని చెప్తానో అవి మాత్రమే నేను చెప్పగలను. మీకు రావాలి, ఎవరైనా కూడా పాజిటివ్ గానే ఆలోచిస్తారు. ఎందుకంటే పాజిటివ్ లో హ్యాపీనెస్ ఉంటది, నెగిటివ్ లో సాడ్నెస్ ఉంటది కాబట్టి. సో కాకపోతే నేను అలా చేయకూడదు కదా. నేను ఇక్కడ ఏదొస్తే అదే ఇవ్వాలి మీకు. మీరు హ్యాపీగా ఉంచడానికని నేను రాంగ్ ప్రిడిక్షన్ ఇస్తే తర్వాత జరగకపోతే మళ్ళీ అదే అంటారు కదా. మీరు వచ్చి మీరు వస్తారన్నారండి ఇక్కడ రాలేదు, మరి మీరు తప్పు చెప్పారని నన్నే బ్లేమ్ చేస్తారు కదా. ఏ టారో రీడర్స్ అయినా కూడా ఇక్కడ ఏది ఉంటే అదే చెప్పాలి, అదే కరెక్ట్. అప్పుడే మేము ఈ వృత్తి ఏదైతే ఉందో ఈ ఆస్ట్రాలజీ పరంగా దీనికి ఏదైతే అక్కల్ సైన్స్ ఉందో దానికి మేము న్యాయం చేసినట్టు. మా స్వార్థానికి మేము ఏదో ఒకటి చెప్పేయచ్చు. ఇప్పుడు రేపైనా కూడా మీరు తర్వాత వాళ్ళు చెప్పారు అవ్వలేదని మమ్మల్ని తిట్టుకుంటారు కదా. అది మళ్ళీ కర్మ అనేది మేమే అనుభవించాలి కదా. సో అది తీసుకోవడానికి అయితే నేనైతే రెడీగా లేనండి. సో ఇక్కడ ఏదైతే ఉందో అదే నేను చెప్పాలనుకుంటున్నాను, అదే చెప్తాను. మీరు యాక్సెప్ట్ చేసిన ఓకే. ఫస్ట్ లో స్టార్టింగ్ లో కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈవెన్ నేనైనా కూడా నేను ఏదైనా అనుకున్నాను. ఫర్ సపోజ్ నేను ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసినప్పుడు వ్యూస్ మంచిగా వస్తాయి అన్న ఎక్స్పెక్టేషన్ తో నేను చేస్తాను. ఎందుకంటే నేను అంత కష్టపడ్డాను కాబట్టి దానికి ఒక మినిమం ఇంత రావచ్చేమో, ఇంత వస్తే బాగుండు, ఇంత సబ్స్క్రైబర్లు వస్తే బాగుండు, ఇంత రెవెన్యూ వస్తే బాగుండు అని నేను అనుకుంటాను. నాకు రాలేదని కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ అవుతాను. కానీ తర్వాత ఓకే కొంచెం సేపు అయినా కూడా తర్వాత నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే అది మన చేతుల్లో ఉండదు. కాబట్టి దీనికన్నా బెటర్ గా రావాలంటే కనుక నేను ఎలా ఎంత కష్టపడాలి, ఏం చేంజెస్ చేసుకోవాలని చెప్పి నేను ఆలోచించి దీనికి ఎందుకు వ్యూస్ తక్కువ వచ్చింది అని కూడా ఆలోచించుకుని ఎలాంటివి చేస్తే మనకు మంచిగా ఉంటాయి అంటే ఆడియన్స్ కూడా సబ్స్క్రైబర్స్ కూడా ఎలాంటివి అంటే ఎక్కువగా చూస్తున్నారు అంటే ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారని నేను ఆలోచించుకుని అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో అలానే మీరు కూడా అన్నమాట. ఫస్ట్ లో మనకు యాక్సెప్ట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉన్నా కూడా మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో అప్పుడే మనం లైఫ్ లో ముందుకు వెళ్ళగలుగుతాం. లేకపోతే అక్కడే స్ట్రక్ అయిపోయి ముందుకు వెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేము, ముందుకు వెళ్ళలేము. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్న పరిస్థితి అయిపోతుంది మీ పరిస్థితి. సో మెయిన్ ఏంటంటే ఏదైతే మీరు నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మ్యాక్సిమము 80% మెంబరు జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, లేడీస్. అండ్ కూర్చుని చేసే జాబ్ కూడా కనిపిస్తుంది. ఎవరైతే కొంచెం కూర్చుని పని చేయగలిగేది, అటు ఇటు తిరుగుతా కాకుండా నుంచుని చేసే వర్క్ కాకుండా కూర్చుని చేసే వర్కే చూపిస్తుంది. కాబట్టి మీరు చక్కగా మీ జాబ్ ఉంది, ఒకవేళ జాబ్ లేదు ఇంట్లో హోమ్ మేకర్ అయినా అయ్యి ఉండొచ్చు. అలా అయినా కూడా మీకు ఏదైనా టాలెంట్ ఉంటే కనుక ఆ టాలెంట్ని బయటకు తీయండి. ఇప్పుడు చాలా మంది చదువుకుని ఉంటారు, గ్రాడ్యుయేట్స్ అయిపోయి ఉంటాయి. లేడీస్ లో కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయినాయి. ఈవెన్ నేను కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను. సో కానీ నేను ఏంటంటే ఫర్దర్ గా జాబ్ చేసే అవకాశము కానీ ఇంట్రెస్ట్ కానీ తర్వాత రాలేదు నాకు. ప్రజెంట్ అయితే జాబ్ చేసే ఉద్దేశం కూడా లేదు. ఎందుకంటే నాకు మరీ తిరుగుతా అటు ఇటు మరీ బర్డెన్ ఎక్కువగా ఉండేది నేను చేసుకోదలుచుకోలేదు. నాకు అంత ఉండదు అనమాట. అందుకనే నేనేం చేశానంటే కాకపోతే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటది కదా. మనం చదువుకున్నాము, చదువుకుని ఖాళీగా ఉంటున్నాము. మనకంటూ ప్రతి ఒక్కళ్ళకు కూడా అమ్మాయిలు కానివ్వండి, లేకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి, ఉమెన్స్ ఎవరైనా కూడా మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అలాగే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదన్న ఉద్దేశం అయితే ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. ఒక రూపాయి కావాలన్నా ఎవరినో ఒకళ్ళని అడగాలి, హస్బెండ్ అయినా లేకపోతే పేరెంట్స్ అయినా అడగాలి అన్న కొంతమందికి ఏముంది అన్ని వాళ్ళే ఇస్తా ఉంటారు కాబట్టి వాళ్ళదే పెత్తనం ఉంటది కాబట్టి వాళ్ళకి అంతేం అనిపించదు. కానీ కొంతమంది ఉంటారు ప్రతిదీ వాళ్ళని అడగాలి, వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవాలి. కొంతమంది మొహాట పడుతూ ఉంటారు, అడగాలన్నా కూడా మళ్ళీ వాళ్ళకి 100 రీజన్లు చెప్పాలి. మనం రీజనబుల్ గా అడిగినా కూడా ఎందుకు ఏంటి ఎన్ని రీజన్స్ చెప్పాల్సి వస్తుంది. అలాంటప్పుడు అనిపిస్తా ఉంటది అనమాట. మనకంటూ కూడా మనం ఎందుకు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. డిపెండ్ అవ్వడం వల్లే కదా ఇప్పుడు వాళ్ళ దగ్గర మనము ఏమైనా కావాలన్నా ఇది కావాలి అది కావాలి రూపాయి కావాలన్నా కూడా 100 సార్లు
అడగడానికి ఆలోచిస్తున్నాం అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఏముందిలేండి ఇవ్వరా అన్నట్టుగా కొంచెం దెబ్బలాడని తీసేసుకుంటారు, కానీ అందరు అలా ఉండరు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే మెయిన్ జాబ్ ఎవరైతే ఇప్పుడు ఈ ఫైల్ నెంబర్ 1 ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాక్సిమం మెంబర్స్ జాబ్ చేస్తున్న వాళ్ళే ఉన్నారు. ఒకవేళ జాబ్ చేయకుండా హోమ్ మేకర్స్ ఎవరైనా ఉన్నారంటే కనుక, హోమ్ మేకర్స్ కానీ స్టడీస్ అయిపోయి ఖాళీగా ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఏదో ఒక జాబ్ కి ట్రై చేయండి. ఏదో ఒకటి మీకు ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటది. లేదు కొంతమంది అసలు చదువుకోలేదు, చదువుకోకపోయినా కూడా చాలా ఇప్పుడు టైలరింగ్ ఉంది, లేదా ఫ్యాషన్ డిజైనింగ్, ఇట్లాంటివన్నీ ఏమైనా చేసుకుంటే ప్రతి ఒక్కదానికి కూడా మనకి యూజ్ ఉంటుందండి. ఇప్పుడు ఇదివరకు అయితే మట్టి కుండలు అనేవి అసలు ఎవరు వాడేవాళ్ళు కూడా కాదు. పాతకాలంలో వాడేవాళ్ళు, వాళ్ళందరూ కుమ్మరి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఖాళీగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే ట్రెండ్ అయింది. ఎందుకంటే దాని వాల్యూ తెలుసుకున్నారు. ఇప్పుడు స్టీల్ కానివ్వండి, స్టెయిన్లెస్ స్టీల్ కానివ్వండి, వీటన్నిటిలో వలన రోగాలు ఎక్కువ వస్తున్నాయి, డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళకి ఫ్యామిలీలో ఒక్కళ్ళకైనా షుగరు, బీపీ, గ్యాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రెగ్యులర్ అయిపోయింది. ఇదివరకైతే మనము వంశపారపర్యంగా చెప్పుకోవడానికి ఏమన్నా ఉన్నాయా అంటే, మాకు అన్ని ఆస్తులు ఉన్నాయి, ఇన్ని ఆస్తులు ఉన్నాయి, అక్కడ అది కొన్నాము, ఇక్కడ పొలాలు ఉన్నాయి, అక్కడ స్థలాలు ఉన్నాయి, మా పెద్దవాళ్ళు, మా తాతలు ముత్తాతలు ఎలా ఉండేవాళ్ళు అలా ఉండేవాళ్ళు చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఏమిస్తున్నామంటే, నాకు ఇన్ని రోగాలు ఉన్నాయి, నాకు ఇన్ని డిసీజెస్ ఉన్నాయి, నేను ఇన్ని హాస్పిటల్కి తిరిగాను, నా దగ్గర ఇన్ని ఫైల్స్ ఉన్నాయి, నా దగ్గర ఇన్ని హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, లైఫ్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, నా బీపీ ఎంత ఉంది, నా షుగర్ ఎంత ఉంది, నేను రోజుకి ఇన్ని టాబ్లెట్లు వేసుకుంటున్నాను, మీరు ఎన్ని టాబ్లెట్లు వేసుకుంటున్నారు, ఇవే ముచ్చట్లు అయిపోయినాయి అందరికీ కూడా ఫ్యామిలీలో. సో మెయిన్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ అనేది కామన్. ఇప్పుడు ఈ ప్రెజెంట్ డేస్ లో హెల్త్ ఇష్యూస్ అనేవి కామన్. ఎందుకంటే మనం తినే ప్రతి ఫుడ్ లో, ఇవన్నీ మనం తినే రైస్ దగ్గర నుంచి, షుగర్ దగ్గర నుంచి, సాల్ట్ దగ్గర నుంచి అన్ని కూడా కల్తీనే జరుగుతున్నాయి. వాటి వల్లే మన డిసీజ్ వస్తుంది. దానికి తగ్గట్టుగా మనం ఏం చేస్తున్నాము, తిన్నామా, కూర్చున్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇదే. మనకంటూ ఫిజికల్ యాక్టివిటీ లేదు. లేచిన దగ్గర నుంచి బెడ్ పక్కనే ఫోన్ ఉంటుంది, ఫోన్ తీసేసుకోవడం, ఫోన్లో చూసుకుంటా కూర్చోవడము. వాష్రూమ్కి వెళ్ళామా, వాటర్ అక్కడే ఉంటాయి. ఇదివరకైతే బావిలు ఉండేవి, బావిల్లో వాటర్ తవ్వుకునేవాళ్ళు, ఇట్లా వాటర్ తోడుకునేవాళ్ళు. తోడుకోవడమే కాకుండా మోసుకుని వెళ్ళేవాళ్ళు. ప్రతి ఇంట్లో కొంతమంది ఇళ్లలో ఉండేవి, కొంతమంది ఇళ్లలో ఉండేవి కాదు. వాష్రూమ్ సపరేట్ గా ఉండేవి కాదు. ఇలా చాలా ఉండడం వల్ల రోజు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ, చేతులకి కానివ్వండి, బాడీకి కానీ ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. అప్పుడు అన్నం కూడా ఎక్కువ తినేవాళ్ళు, ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు. మార్నింగ్ చద్దన్నం తిని వెళ్ళేవాళ్ళు, ఆఫ్టర్నూన్ నైట్ కూడా తినేవాళ్ళు, కానీ టయానికి తినేసేవాళ్ళు. వాళ్ళు ఎంత తిన్నా కూడా అరిగిపోయేది. ఇప్పుడు మార్నింగ్ 2 ఇడ్లీలు ఎక్కువ, సాయంత్రం 2 చపాతీలు ఎక్కువ. కొంచెం ఎక్కువ తిన్నారా గ్యాస్ ప్రాబ్లం, కొంచెం తక్కువ తిన్నారా లో బీపీ, ఇలా అయిపోతున్నాం. సో మెయిన్ మనం అట్లాంటి ఫుడ్ అనేది మనం చేయాలంటే అందరూ తల ఒక ఎకరం పొలం కొనుక్కుని పల్లెటూర్లకు వెళ్ళి పొలం చేసుకోవాలి. అది మనకంటే కష్టం. మనం ఏంటంటే సుఖాలకు ఎక్కువ అలవాటు పడిపోయాం కాబట్టి అట్లీస్ట్ డైలీ ఒక ½ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. అట్లీస్ట్ వాకింగ్ చేయడం. కానీ వాకింగ్ అయితే అందరికీ వేస్ట్. ఎందుకంటే ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల దాకా వరకు కూడా వాకింగ్ అనేది అందరికీ కూడా వేస్ట్. చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మీ లైఫ్ లో డిసీజెస్ నుంచి ఇప్పుడు వచ్చిన వాటిని తగ్గించుకోలేకపోయినా, వచ్చిన వాటిని పూర్తిగా తగ్గించకపోయినా అట్లీస్ట్ ఫర్దర్ గా పెరగకుండా అయినా చూసుకోవచ్చు మీరు. దానికి ఏం చేయాలంటే అట్లీస్ట్ రోజు హాట్ వాటర్ తాగండి. మార్నింగ్ లేవగానే ఒక 2 గ్లాస్ హాట్ వాటర్ తాగండి. హాట్ వాటర్ అంటే వేడి వేడి నీళ్ళు, మసిలే నీళ్ళు తాగవని కాదు, కొంచెం గోరెచ్చగా ఉన్న హాట్ వాటర్ తాగండి. టీ కాఫీలు చాలా మందికి ఉంటది, అలవాటు ఉంటది, రోజులో ఒక 4-5 సార్లు తాగుతూ ఉంటారు. ఒక 2 times కి తగ్గించుకోండి. కాఫీలు తాగే వాళ్ళు ఉన్నారు, కొంచెం షుగర్ తక్కువ వేసుకోండి. స్వీట్స్ ఎక్కువ తినే వాళ్ళు ఉన్నారు, రోజుకి ఒక స్వీట్ తినండి. జంక్ ఫుడ్ తినే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, నూడిల్స్, పిజ్జా, బర్గర్లు తినే వాళ్ళు ఉన్నారు. వీక్ లో వన్ టైమే తినండి. నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళు ఉన్నారు, వీక్ లో 2 times 4 times తినేవాళ్ళు 2 times తగ్గించుకోండి. వాటర్ ఎక్కువ తాగండి. గాజు గ్లాసెస్ లో అంటే బాటిల్స్ లో, ఇవి చూడండి, ఇది గాజుదే. ఇలాంటి మనకి 100 రూపీస్ లో కూడా వస్తాయి అనమాట. ఇలాంటి వాటిలో తాగండి వాటర్ అనేది. కొంచెం వాకింగ్ చేయండి, ఫిజికల్ యాక్టివిటీ చూపించుకోండి. మీ హెల్త్ ఎందుకు మంచిగా అవ్వదు చూడండి మీరే. ఒక 21 days కంటిన్యూస్ గా చేయండి.
టైంకి తినండి, టైంకి పడుకోండి. ఇవి చేసి ఒక 21 డేస్ కంటిన్యూస్గా చేస్తే మీ లైఫ్లో అండ్ మీ హెల్త్లో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది మీరే చూస్తారు. టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోయింది, క్లాస్ ఇచ్చేసినట్టున్నా నేను. సో ఎవరైతే వీళ్ళు ఉన్నారో సెప్టెంబర్ మంత్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుందండి. మీరు ఉన్న సిచ్యువేషన్లో కొంచెం మంచిగా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే ఏంటంటే థర్డ్ పార్టీ అయితే ఉన్నారు. మెయిన్ థర్డ్ పార్టీ ఇష్యూలోనే మొత్తం కంప్లీట్గా బయటకు వచ్చేస్తారంటే రాలేరు. కానీ మీ పార్ట్నరు అట్లీస్ట్ ఫోన్ కాల్ చేయడము, అట్లీస్ట్ మీ గురించి ఆలోచించడము, మీ గురించి ఎంక్వైరీ చేసుకోవడము, ఈ ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇది ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన వీడియో అనేది, అది రీడింగ్ అనేది. సో మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది అనేది కూడా మనం చూద్దాము. ఈ మంత్ లో మీరు యూనివర్స్ నుండి తీసుకోవాల్సిన గైడెన్స్, ఇది అందరికి సంబంధించినది, స్టూడెంట్స్ కి సంబంధించినది, వైఫ్ అండ్ హస్బెండ్ కి సంబంధించినది, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న పర్సన్ కి. ఎక్కువగా ఏంటంటే నాకు ఈ ఫైల్ నెంబర్ ఎవరు చూస్ చేసుకున్నారో వాళ్ళలో మాక్సిమం ఒక 80% వరకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు, థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్న వాళ్ళు మాత్రమే చూపిస్తుంది. Ask for help from others, compromise, remain positive, look for a sign if you believe. మీరు ఏదైతే నమ్ముతున్నారో, ఇప్పుడు మీరు ఆల్రెడీ వాళ్ళ మాయలో ఉండిపోయారు, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకోకుండా ఉంటే గనక మీ సైడ్ నుంచి మీరు, మీ పిల్లలు, లేకపోతే మీ లైఫ్, మీ పేరెంట్స్ ఏందని ఆలోచించుకోలేదనుకోండి, మీరు ఇంకా ఉన్న సిచ్యువేషన్ ఇంకా క్రిటికల్ గా అయిపోతుంది అనమాట. సో ఇప్పటికైనా మీరు మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో ఆ ఇంట్యూషన్ ని వినండి. మీ మనసు ఏదైతే చెప్తుందో అది వినండి. మీ ఏంటంటే మీకు కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు, కాసేపు వాళ్ళు మోసం చేస్తున్నారు అనుకుంటే, లేదా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అట్లా చేస్తున్నారు, థర్డ్ పార్టీ వల్ల అయింది, తను ఎప్పుడు పోతుందో అది వాళ్ళని తిట్టుకుంటున్నారు. మెయిన్ ఎక్కడ ఎవరైనా ఉన్నారంటే మీ పార్ట్నర్ ఉన్నారు కదా. తప్పు ఎవరు చేసిన మెయిన్ ఎవరి ద్వారా జరిగిందనేది అదే చూడాలి మెయిన్. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, కాంప్రమైజ్, ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ని బెటర్ గా చేసుకోవడానికి ఎవరైనా హెల్ప్ తీసుకోండి, లేకపోతే మీ లైఫ్ లో మీరు కొంచెం ముందుకు వెళ్ళడానికి ఎవరైనా హెల్ప్ తీసుకుని మీ లైఫ్, కెరియర్ ఇవన్నీ సెట్ చేసుకోండి. థర్డ్ పార్టీ వాళ్ళు ఎలాగో వచ్చేవాళ్ళు ఎలానో వస్తారు, వచ్చేవాళ్ళు రావాలనుకుని వస్తారు. కాంప్రమైజ్ అవ్వండి. కొన్ని విషయాలు మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిందే. లేదు నేను ఇలానే ఉంటానంటే లైఫ్ మళ్ళీ బ్యాక్ ఎలా ఉందో అలానే ఉంటుంది. విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్, విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో ఫ్యూ వీక్స్ లో నుండి కొన్ని వారాలలోనే మీకు కొంచెం కొంచెంగా ఇంప్రూవ్మెంట్ అనేది అనిపిస్తుంది. కొన్ని నెలల్లో కంప్లీట్ గా మీ లైఫ్ లో పాజిటివ్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో నెక్స్ట్ ఎవరికైతే ఫైల్ నెంబర్ 1 కనెక్ట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి క్లెయిమ్ చేసుకోండి. నెక్స్ట్ ఫైల్ నెంబర్ 2 ఆర్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనం.
ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు, ఎవరైతే వీళ్ళు ఉన్నారో మెయిన్ ఏంటంటే ఎక్కువగా కొంచెం స్టూడెంట్స్ ఎక్కువగా చూపిస్తుందండి. ఎవరైతే ఈ ఫైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో ఎక్కువ మెంబర్స్ ఏంటంటే ఒక 80% వరకు ఎలా ఉన్నారంటే ఎవరున్నారంటే స్టూడెంట్స్, అంటే చదువుకుంటున్న వాళ్ళు కానివ్వండి, మ్యారేజ్ అవని వాళ్ళు కానివ్వండి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళే చూపిస్తుంది. మెయిన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ విషయంలో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో అయితే లేరు, కానీ కొంచెం ఏంటంటే ఎక్కువగా సఫర్ అవుతున్నారు. మీ పార్ట్నర్ విషయంలో సఫర్ అవుతున్నారు, అదైతే చూపిస్తుంది. అండ్ మీ పార్ట్నర్ కి బాగా ఎడిక్ట్ అయిపోయారు మీరు. మీ పార్ట్నర్ కి బాగా ఎడిక్ట్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నారు ఆల్రెడీ మీరు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే, వాళ్ళు మెయిన్ ఎందుకు వచ్చారంటే మీ లైఫ్ లోకి, మెయిన్ వాళ్ళు ఏదో మీ దగ్గర నుంచి మనీ ఎక్స్పెక్ట్ చేయడానికే వచ్చారు. 80% ఏంటంటే మనీ కోసమే వచ్చారనమాట. ఒక 20% ఏంటంటే కొంచెం ఎమోషనల్ గా మీ ప్రేమ వలన వచ్చారు. స్టార్టింగ్ లో రావడం అయితే మీరు ఎలా అయిపోయారంటే వాళ్ళు ఎడిక్షన్ లో ఉండిపోయారు. వాళ్ళు ఎడిక్షన్ లో ఉండిపోయి ఎలా అయిపోయిందంటే ఇప్పుడు వాళ్ళు లేకపోతే మీకు అసలు లైఫే లేదేమో అన్న సిచ్యువేషన్ కి వచ్చేసారనమాట మీరు. సో ప్రెజెంట్ 80% మెంబర్ ఎవరున్నారంటే ఈ ఫైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్న వాళ్ళు మ్యారేజ్ అవని వాళ్ళైనా అయి ఉండొచ్చు, లేకపోతే స్టూడెంట్స్ అయినా అయి ఉండొచ్చు, మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైనా అవ్వచ్చు. ఒక 20% మాత్రమే మ్యారేజ్ అయ్యి బ్రేకప్ లో ఉన్న వాళ్ళు చూపిస్తుంది. సో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక 20% చూపిస్తుంది. ఏంటంటే మీ ఇద్దరి మధ్య మెయిన్ గొడవలు ఇప్పుడు ప్రెసెంట్ ఎందుకు వచ్చాయంటే మాటల వల్లనే వచ్చాయి. మీ ఇద్దరి మధ్య మాటల వల్లనే వచ్చింది. వాళ్ళు మీ లైఫ్ లో రావడం వల్ల ఎలా అయిపోయిందంటే మీ లైఫ్ అనేది ఒక టర్న్ అయిపోయింది. ఒక మంచి గుడ్ టర్నింగ్ పాయింట్ లాగా మీరు ఫీల్ అయ్యారు కానీ వచ్చిన కొత్తలో, కానీ అదొక బ్యాడ్ టర్నింగ్ పాయింట్ అయిపోయింది అనమాట. స్టార్టింగ్ లో ఎలా అయిపోయిందంటే అసలు వాళ్ళు మిమ్మల్ని ఎలా చూసుకునే వాళ్ళు అంటే అసలు చెప్తారు కదా పూల్లో పెట్టి చూసుకుంటామని, ఆ టైప్ అయిపోయారనమాట. మీరు లేకపోతే మాట్లాడపోయినా లేకపోయినా ఫుడ్ తినకపోవడము, ఎక్కడికి వెళ్ళినా కాల్ చేయడము, మిమ్మల్ని చాలా కేరింగ్ గా చూసుకునేవాళ్ళు. అప్పుడు ఎలా అనిపించేదంటే మీకు వాళ్ళు మీ లైఫ్ లోకి రావడం చాలా అదృష్టంగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వాళ్ళు ఎందుకు వచ్చారా నా లైఫ్ లోకి, వాళ్ళు లేకుంటే నా లైఫ్ హ్యాపీగా ఉండేది కదా, ఎందుకు ఇలా రావడం, ఎందుకు ఇలా బాధ పెట్టడం, ఎందుకు నేనేదో నా పనేదో నేను చూసుకుంటుంటే నన్ను వచ్చి నేను కావాలి అని చెప్పి నా వెంట పడి ఇష్టపడి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో నన్ను ఎందుకు వదిలిపెట్టారు అన్న ఫీలింగ్ లో మీరు ఉన్నారు. కానీ ఫ్యూచర్ లో తప్పకుండా మీకు ఏదైతే విషయం ఉందో మీ విషయం ఏదైతే ఉందో తప్పకుండా నెరవేరుతుంది. 2 కార్డ్స్ ఉన్నాయి అంటే ఫ్యూచర్ లో ఈ సెప్టెంబర్ మంత్ తర్వాత మీకు మీ లైఫ్ లో కొన్ని చేంజెస్ అనేవి, గుడ్ చేంజెస్ అయితే ఉంటాయి. మీరైతే ఏదైతే కోరుకుంటున్నారో అదైతే జరిగే ఛాన్సెస్ అయితే 90% అయితే ఉందన్నమాట. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నాయి ఎక్కువగా ఏంటంటే మీ మాటలు జాగ్రత్తగా పెట్టుకోవాలి. మీ పార్ట్నర్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్ గా ఉండాలి. అండ్ మీరు కొంచెం ఏంటంటే ఎవరైనా గైడెన్స్ కూడా తీసుకోవాలి. గైడెన్స్ తీసుకుని ఏదైనా మీకు మీ పార్ట్నర్ కి సంబంధించిన ఏదైనా ఇష్యూ జరుగుతుంది అనుకోండి, వెంటనే మీరు క్విక్ గా యాక్షన్ తీసుకోమాకండి. ఎందుకంటే మీకు కొంచెం ఫైర్ ఎలిమెంట్స్ కనబడుతున్నారు, అంటే కొంచెం కోపం ఉన్న వ్యక్తే కనబడుతున్నారు. మీ పార్ట్నర్ కూడా కోపం ఉన్న వ్యక్తి, షార్ట్ టెంపరే కనబడుతున్నారు ఇద్దరు. సో ఎందుకంటే మీరు తొందరగా యాక్షన్ తీసేసుకోమాకండి. ఏదైనా సిచ్యువేషన్ జరిగింది, మీ ఇద్దరి మధ్య ఏదైనా డిస్కషన్ జరిగితే వెంటనే నువ్వు బ్లాక్ చేసుకో నేను బ్లాక్ చేసుకుంటా అనడము, లేకపోతే నువ్వు నన్ను వదిలేసే నేను నిన్ను వదిలేస్తాను అనడము, నీ వల్లే నా లైఫ్ ఇలా అయిందని ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోవడం మానేసేయండి. కోపంలో ఆటోమేటిక్ గా కొన్ని రాంగ్ వర్డ్స్ వస్తాయి, కొన్ని తెలియకుండా మిస్టేక్ గా వచ్చేస్తాయి. అది వాళ్ళు ఇంటెన్షన్ గా అంటున్నారా, లేకపోతే వాళ్ళ మనసులో ఉన్నా, లేకపోతే ఏదో మాటల్లో కోపంలో వచ్చాయా అనేది వాళ్ళ పర్సన్ని బట్టి, వాళ్ళ పర్సనాలిటీని బట్టి, వాళ్ళ మెంటాలిటీని బట్టి వస్తుంది. అందరికీ పైన అంటే ఆ టైంలో కోపంలో అనే మాటలే వాళ్ళ మనసులో ఉన్నాయా అంటే అందరికీ ఉండవు. కొంతమందికి ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ మనసులో అది పెట్టుకున్నారు కాబట్టి బయటకు వస్తాయి. కొంతమందిలో ఏంటంటే ఏదో కోపంలో అట్లా అనేస్తారు. సో ఇద్దరు ఉన్నారనమాట. సో ఎవరిదన్నా గైడెన్స్ తీసుకుని కొంచెం నిదానంగా ఆలోచించి మీరు యాక్షన్ తీసుకుంటే కనుక ఏ సిచ్యువేషన్ లో అయినా కూడా
కొంచెం మీకు మళ్ళీ హ్యాపీ లైఫ్ అనేది మీ ఇద్దరు హ్యాపీగా అనేది ఉంటారు. కమిట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలా కాకుండా మీరు గొడవ పడిపోయి చిన్న చిన్న దానికి పెద్ద గొడవ చేసేసి అలా ఎందుకున్నారు, ఇలా ఎందుకున్నారు, ఏం చేస్తున్నారు, అది ఇదని మీరు హ్యాక్ చేయడము, అలా వాళ్ళని అనుమానించడం ఇట్లాంటివి చేశారనుకోండి, ఉన్న రిలేషన్ కొంచెం కొంచెం ఉన్న ఇప్పుడు ఏదైతే కొంచెం కొంచెం ఉందో ఆ రిలేషన్ కూడా కంప్లీట్ గా బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ బ్రేకప్ అయిన వాళ్ళకు కూడా ఇదే సిచ్యువేషన్. ఏంటంటే వాళ్ళ మాటల వల్లే మెయిన్ ఇప్పుడు తొందరపాటు, ఎదుటి వాళ్ళని తొందరపాటు పడి ఎదుటి వాళ్ళని అనడం వల్లే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లోకి వచ్చేసారనమాట. సో ఇది పాయింట్ నెంబర్ 2 వాళ్ళకి ఫ్యూచర్ లో తప్పకుండా కొంచెం కొంచెంగా మీ సిచ్యువేషన్ అనేది రికవరీ అవుతుందండి. కాకపోతే మీ వర్డ్స్ ని జాగ్రత్తగా పెట్టుకోవడం అనేది మీకు చాలా అవసరం. మీరు కొంచెం స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఏ సిచ్యువేషన్ అయినా కూడా కొంచెము హ్యాండిల్ చేసుకోగలిగేలాగా ఉండాలి. అప్పుడే మీ లైఫ్ అనేది బాగుంటుంది. అండ్ మీరు ఏంటంటే కొంచెం ఇమాజినేషన్ లో ఉంటున్నారు, మాయలో ఉండిపోతున్నారు. ఆల్రెడీ ఇక్కడ ఎడిక్షన్ లో ఉండిపోయారు కదా, ఆ మాయలోనే ఇంకా ఉండిపోయారు అనుకోండి, ఇమాజినేషన్ లోనే ఉండిపోయారు అనుకోండి, మీ ఫ్యూచర్ లో మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కొంచెం కొంచెం అంతంత మాత్రం ఉన్న ఈ రిలేషన్ వల్ల బ్రేకప్ అయిపోయే ఛాన్సెస్ ఉంది, లేదా ఆల్రెడీ కొంచెం బ్రేకప్ అయిపోయింది వచ్చే ఛాన్సెస్ ఉందా అంటే అది కంప్లీట్ గా క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంది. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉంది. పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏంజల్ గైడెన్స్ కార్డ్స్ కూడా చూద్దాం మనం. ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో వాళ్ళకి ఏంజల్ మీకు అసలు మీ పార్ట్నర్ విషయంలో కానివ్వండి, మీ లైఫ్ విషయంలో కానివ్వండి, ఎలాంటి గైడెన్స్ అనేది ఇస్తుంది అనేది మనము చూద్దాము. ఇంప్రూవింగ్ హెల్త్, లెట్ గో, రికవరీ, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీ పార్ట్నర్ మిమ్మల్ని నేను ఆల్రెడీ చెప్పాను కదా రీడింగ్ లో, వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికే వచ్చారా అని మీరు రికవరీ చేసుకోండి. అంటే తెలుసుకోండి వాళ్ళ గురించి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. వాళ్ళ గురించి తెలుసుకుని, ఒకవేళ మీరు మనీ ఏమైనా ఇచ్చారనుకోండి, తిరిగి మనీ అడగండి ఒకసారి, నాకు ఇలా హెల్ప్ కావాలి, ఇట్లా కొంచెం ప్రాబ్లం అయ్యింది చేయమని అడగండి. వాళ్ళ నిజస్వరూపం అక్కడే బయటపడుతుంది. లేదా వాళ్ళు పాస్ట్ లో ఏమైనా మీ దగ్గర మనీ తీసుకుంటే అవి ఇవ్వమని అడగండి, వెంటనే వాళ్ళ నిజస్వరూపం మీ దగ్గర బయటపడిపోతుంది కూడా, లెట్ గో చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన ఇంటెన్షన్ ఒకటే, అవసరానికి వాడుకున్నామా, ఉన్నన్ని రోజులు ఉన్నామా, వెళ్ళిపోయామా, వదిలేసామా, అంతే. సో అందరైతే అంటలేదు, 80% అయితే అలాంటి వాళ్ళే ఉన్నారు. ఫైల్ నెంబర్ 2 వాళ్ళు వాళ్ళ అవసరానికే వచ్చారు, వాళ్ళ అవసరానికే వాడుకుంటున్నారు, అవసరానికే ఫర్దర్ గా అయినా ఉంటారు. ఎందుకంటే మీ గురించి కొంచెం తెలిసారు, వాళ్ళు మీ వీక్నెస్, మీ స్ట్రెంగ్త్ అన్ని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు అనమాట. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది.